నమస్తే ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్య కాలంలో గ్రామాలలో కానీ రైతులే కానీ పంట పొలాలు ఎక్కువగా ఉన్నవారు లేదంటే అడవికి దగ్గరలో ఉన్నవాళ్ళు కోతులు అలాగే అడవి పందులు ఏనుగులు చిరుతపులులు ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ మధ్య కాలంలో ఎలుగుబంట్లు కూడా తెర మీదకి వచ్చినాయి. దీనికి సంబంధించిన న్యూస్ కూడా బాగా వైరల్ అవుతూ ఉంది. రైతులైతే వారు పండించుకున్న పంట ధ్వంసం అవుతోందని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా కొన్ని రకాలైనటువంటి ప్రక్రియలను చేసే ప్రణాళికలను రచిస్తోంది, కానీ అమలు చేసే విషయానికి వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతోంది. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. రైతులు తమ పంట పొలాలు కోల్పోవడమే కాదు, కొంతమంది చిన్న చిన్న పూరగుడిసెలు వేసుకున్న వారి ఇళ్లల్లో కూడా ఈ ఏనుగులు కానీ చిరుతపులులు కానీ ఎలుగుబంట్లు కానీ వచ్చి హడావిడి చేయటం, అలాగే వాటిని కూల్చేయడం, కొంతమంది మనుషుల మీద కూడా దాడి చేయటం, ఇలాంటి సందర్భాలు కోకొల్లలుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే వీటన్నిటికీ తాత్కాలికంగా అంటే పర్మనెంట్గా సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నమే ఈ దుర్గా భవానీ సోలార్ ఇండస్ట్రీస్ వారు తీసుకొచ్చినటువంటి ఒక మంచి సోలార్ సిస్టమ్. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఏదైతే ఒక ప్రాంగణం ఉందో, ఇప్పుడు నాకు సంబంధించి ఏదైనా ఒక 100 ఎకరాల పొలం ఉందంటే దాని చుట్టూరు సోలార్ ఫెన్సింగ్ లాంటిది వేసుకోవటం వల్ల దానికి ఉన్నటువంటి విద్యుత్ అంటే దాన్ని ఏమంటారు ఎలక్ట్రికల్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఆ ఫెన్సింగ్ వల్ల ఏంటంటే మనిషికి ఎట్ ద సేమ్ టైం పంటకి అలాగే ఆ జంతువులు ఏదైతే దాడి చేస్తాయో వాటికి ప్రమాదం అయితే రాదు, ఎవరు ఏవి నష్టపోరు. కాకపోతే శాశ్వత పరిష్కారం అయితే ఉంటుంది. చెప్పిన నాకే సరిగ్గా అర్థం కాలేదు, విన్న మీకు కూడా అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. అదేంటో దుర్గా ప్రసాద్ గారు చెప్పేటటువంటి ఆ మాటలు వినే ప్రయత్నం మనం ఎప్పుడు చేద్దాం. నమస్కారం అండి. నమస్తే మేడం. సో కొత్త కాన్సెప్ట్తో ముందుకొచ్చారు. ఈ డీబీ సోలార్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఇంటి మీద పెట్టుకునే సోలార్ సిస్టమ్ అని మాత్రమే తెలుసు. మీరు కొత్తగా ఫెన్సింగ్ లాంటిది అని కూడా చెప్తున్నారు, అదేంటో చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే మేము డీబీ సోలార్ ఇండస్ట్రీస్ యాక్చువల్గా మనము ఈ అగ్రికల్చర్ ఫార్మ్స్ ల్యాండ్స్లో ముఖ్యంగా ఇప్పుడు అడవి పందులు, కోతులు, తర్వాత ఇప్పుడు కొత్తగా పులులు కూడా అటాక్ చేస్తున్నాయి. కేరళ అటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఏనుగుల బెడ కూడా ఉందన్నమాట. అయితే వీటిని ఏం చేస్తున్నారంటే తాత్కాలికంగా వాళ్ళు నార్మల్ పవర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వచ్చిన ఏనుగులు కానీ మరియు ఇతర జంతువులు కానీ చనిపోవడం జరుగుతుంది. వీళ్ళు కూడా మర్చిపోయి దానికి తగిలి మనుషులు కూడా చనిపోయిన రోజులు చాలా ఉన్నాయన్నమాట. దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేసామంటే పర్మనెంట్ సొల్యూషన్గా అటు జంతువులకు కానీ ఇటు మనుషులకు కానీ ఎటువంటి ప్రమాదం లేకుండా మనము సోలార్ ఫెన్సింగ్ని మనం అందిస్తున్నాము. ఇది ముఖ్యంగా మనము అగ్రికల్చర్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇది సోలార్ ఫెన్సింగ్ అనగానే చాలామంది చాలా కాస్ట్ అని ఫీల్ అవుతుంటారు అనమాట. అలా కాకుండా మనం తక్కువ రేట్లోనే దాన్ని అందిస్తున్నాము. అలాగే రైతులే అమర్చుకునేలాగా దాన్ని మనం డిజైన్ చేశాము. అంటే ఎవరో వచ్చి ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు. మా కంపెనీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఎక్కడ ఉన్న రైతు జస్ట్ ఐటమ్ కొనుక్కొని ఇంటికి వెళ్ళి వాళ్ళే సెటప్ చేసుకోవాలి. ఎక్విప్మెంట్ ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా ఒక సపోర్టింగ్ వీడియో పంపిస్తాము, అది చూసుకొని వాళ్ళు చేస్తారు. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే మనకి ఈ జంతువులకి మనుషులకి ఎటువంటి ప్రమాదం లేకుండానే మనం ఇది సోలార్ ఫెన్సింగ్ వాడాలనేది మనం ముఖ్య ఉద్దేశం అన్నమాట. అదండి. దీనివల్ల చాలామంది నార్మల్ ఎలక్ట్రిక్ అడవి పందుల గురించి మన తెలంగాణ, ఆంధ్రాలో నార్మల్ పవర్ పెట్టి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామంది చనిపోతున్నారు, ఇప్పుడు కూడా చనిపోతున్నారు, డబ్బులు పెట్టుకోలేక కూడా చనిపోతున్నారు చాలామంది. అలా కాకుండా ఇలాంటి సొల్యూషన్ వాడితే అటు మనుషులకు ఇటు జంతువులకి, ఇప్పుడు వన్యప్రాణులు కూడా మనకు చాలా తక్కువ అయిపోతున్నాయి. వాటి మనుగడ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ రెండింటిని మనం దృష్టిలో పెట్టుకొని ఈ సోలార్ ఫెన్సింగ్ని మనము ఇంట్రడ్యూస్ జరిగింది. మేము గత 15 సంవత్సరాల నుంచి కూడా సోలార్ ఫెన్సింగ్ ఆంధ్ర, తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాలు కేరళ, తమిళనాడులో, మహారాష్ట్రలో కూడా మనము అందించడం జరిగింది. ఓకే, అంటే మీరు ఓల్ పాన్ ఇండియా వైడ్ మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వీటిని. అవునండి. అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? అంటే సోలార్ అనగానే ఇప్పుడు మనం ఫెన్సింగ్ వేసుకునే చోట్ల మీరు చెప్పినట్టు మనుషులు చచ్చిపోతున్నారు ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల, అలాగే జంతువులు ఎంత భారీ జంతువులు అయినా సరే చచ్చిపోతున్నాయి. అవి అటవీ శాఖ సిబ్బంది వాళ్ళు వచ్చి తర్వాత కలెక్ట్ చేసుకుని వెళ్తున్నారు. కానీ షార్ట్ సర్క్యూట్ తగులుతుంది కానీ దాడి అయితే చేయవు అని మీరు చెప్తున్నారు. అసలు ఆ సిస్టమ్ని మీరు ఎలా డిజైన్ చేశారు? యాక్చువల్గా ఏంటంటే నార్మల్గా రా పవర్ ఎలా ఉంటుందంటే మనకి గ్రామాలలో రైలు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఏసీ కరెంట్ డైరెక్ట్ వచ్చి ఉంటుందండి, వోల్టేజ్ ఉంటుందండి. అదే మన సోలార్ ఫెన్సింగ్లో ఎలా ఉంటుందంటే జట్కా ఇస్తుంది అనమాట. పల్స్ ఒక 2 సెకండ్స్లో మనకి 3 పల్స్ ఇస్తుంది అండి. అయితే అప్పుడు ఏమవుతుందంటే ఒక వైర్కి ఒక 1 ఇంచ్ దూరంలోనే ఆ జంతువుకి ఆ షాక్ తగలడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ కోతులు చూసుకున్నట్టయితే కోతులు గుంపులుగా దాడి చేస్తాయండి పొలాల మీద.
గుంపులుగా వచ్చినప్పుడు దాంట్లో ఒక హెడ్ ఉంటుంది. ఫస్ట్ ఈ సోలార్ ఫెన్సింగ్ అంటే ఇప్పుడు అన్ని కోతులకు అవగాహన వచ్చేసింది. ఆ వైర్ చూడంగానే వాటికి అవగాహన వచ్చేస్తుంది. అందులో లీడర్ పోయి ఫస్ట్ చెక్ చేస్తుంది అనమాట. అది చెక్ చేసి వీటిని అలర్ట్ చేసేసి ఆ పంట సైడ్ రాకుండా చేసేస్తుంది. అలా ఒక 3 months వరకు దానికి షాక్ తగిలింది అనుకోండి, తర్వాత ఆ పంట పొలం వైపు కూడా చూడదు. అదేవిధంగా సేమ్ మెథడ్లో మనకు అడవి పందులు అండి. అడవి పందులది ఏమవుతుందంటే నార్మల్ పవర్ పెడితే అడవి పంది వచ్చి దానికి తగిలితే అది చనిపోయినట్టు దానికి కూడా తెలియదు, అలా చనిపోతుంది. అదే ఈ సోలార్ పవర్ పెడితే ఏమవుతుందంటే అవి చాలా భయపడతాయి. అడవి పందులు అనేవి చాలా భయపడతాయి అండి. అవి ఏమవుతుందంటే తగలగానే దానికి అది పారిపోయి వాళ్ళ గుంపునంతా అలర్ట్ చేసి నెక్స్ట్ టైము దాని లైఫ్ ఉన్నంత వరకు అడవి పందులు అక్కడికి రావండి. జీవితంలో మళ్ళీ రావు, వాటికి అర్థమైపోద్దండి. అంటే ఇంకొకటి ఏంటంటే మనం కూడా యాజ్ పర్ గవర్నమెంట్ MNRE రూల్ ప్రకారం 9000 volts మాత్రమే ఇస్తామండి మనం. 9000 volts అంటే ఎనీ అంటే ఇప్పుడు ఏమవుద్దంటే మనకి ఒక మనిషికి ఎంత పవర్ కొట్టాలో అంత పవర్ కొడుతుందండి. అంటే మనిషి వెయిట్ని బట్టి తర్వాత జంతువు వెయిట్ని బట్టి పవర్ కొడుతుందండి. అలా కొట్టడం వల్ల ఏమవుద్దంటే వాటికి ఎంత మోతాదులో పవర్గా కొట్టాలో అంత పవర్ కొట్టి వెళ్తుంది. దానివల్ల జంతువులకి ఎటువంటి సమస్య ఉండదు, మనుషులకు కూడా ఎటువంటి సమస్య ఉండదు. అంటే రెండు వైపులా మీరు ఆలోచించి ఆ సిస్టమ్ని ఇది చేశారు. దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు అంటే అండి, యాక్చువల్గా యాజ్ ద సేమ్ టైం మేము 20 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం. వాట్ అనేది మాకు కొన్ని వోల్ట్ మీటర్స్ ఉంటాయి. వాటి మీద చెక్ చేసిన తర్వాత నేనైతే కొన్ని వేల సార్లు కొట్టించుకుంటాను షాక్. ఇప్పటికీ తగులుతూనే ఉంటాయి, ఎక్కడ ఒకసారి మిస్టేక్ అయ్యి మర్చిపోయి తగిలి. అదే ఏసీ అయితే ఇప్పటికి వెళ్ళిపోయేవాళ్ళ. దేవుడి దయ వల్ల మీరు అలాగే మేనేజ్. ఎందుకంటే కరెంటుతో అసలు ఆటలాడుకోకూడదు. మనం ఏదైనా మతిపరాకుని ఏదైనా ముట్టుకుంటే ఆటోమేటిక్. ఒక్కోసారి మాకు సైట్లలో వెళ్ళినప్పుడు కూడా మర్చిపోయినప్పుడు ఒకసారి ఇక్కడ తగిలిందండి నాకు. ఇక్కడ తగిలితే ఒక 2 seconds బ్లర్ అయింది, అర్థం కాలేదు ఎక్కడ తగ్గదు. కాకపోతే దానివల్ల ఏం ప్రాబ్లం అయితే ఏముండదు, కొద్దిగా రిఫ్రెష్ అవుతాడు మనిషి కూడా, మొత్తం అంతా యాక్టివేట్ అవుతుంది. అయితే మీరు ఈ ఎప్పటి నుండి కొన్ని సంవత్సరాల నుండి కొన్ని డెకేడ్స్ నుండి స్టార్ట్ చేసామని చెప్పంటున్నారు. అదే కొన్ని వేల సిస్టమ్స్ ఇచ్చామండి మనం ఆంధ్ర తెలంగాణలో. ఆల్రెడీ DB సోలార్ ఇండస్ట్రీస్ అంటే నోటెడ్ అండి అందరికి. ఓహోహో, బాగా రికగ్నైజ్ అయిపోయింది, బాగా ఫెమిలియర్ కూడా సోలార్ ఫెన్సింగ్ గురించి చాలా. ఓకే, ఇప్పుడు మీరు ఇది స్టార్ట్ చేయడానికి ఫస్ట్ అసలు ఎలా వచ్చింది థాట్, మీకు ఎలా వచ్చింది? యాక్చువల్గా అంటే మన సోలార్ ఫీల్డ్ అండి. యాక్చువల్గా బేసిక్గా నేను నా 10th class అయిపోగానే ఈ ఫీల్డ్లోకి వచ్చాను. చేస్తూ తర్వాత చదువుకుంటూ చేస్తున్నాను, ITI చేస్తూ మార్నింగ్ కాలేజ్కి వెళ్తూ ఈవినింగ్ పని చేసుకుంటూ ఇలా సోలార్ ఫీల్డ్లోనే ఉంటూ బయటకు వచ్చి నేను ఒక బెంగళూరులో ఒక కంపెనీలో చేశాను. అక్కడ ఒక మామూలుగా ప్రొడక్షన్లో జాయిన్ అయ్యి జనరల్ మేనేజర్గా బయటకు వచ్చి ఇక్కడ కొన్ని కంపెనీలో చేసుకొని తర్వాత నేనే ఓన్గా పెట్టుకున్నాను 2010-12 ఆ ప్రాంతంలో పెట్టుకొని ఇప్పటికి. అప్పటి నుండి సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ముందుగా హౌజెస్కి వేసేవాళ్ళము, తయారు చేసింది మీరే కాబట్టి మాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఆ ప్రాబ్లం 10 years తర్వాత రాకుండా ఉండడానికి కూడా మాకు ఒక R&D టైప్లో ఉంటుందని చెప్పేసి అప్పుడైనా తీసుకురాని చేసేస్తాం. మన పర్మనెంట్ సొల్యూషన్, పర్మనెంట్ అడ్రస్సింగ్ అనమాట. ఇలా చాలామంది ఇవాళ వచ్చి రేపు మోసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ అలా అయ్యేది కంపెనీ కాదు మన DB సోలార్ ఇండస్ట్రీస్ అంటే. స్టాండర్డ్ కంపెనీ. నా లైఫ్ అంతా సోలార్ మీదనే ఉంటుంది కాబట్టి సోలారే చేస్తాం. నా స్టార్టింగ్ అదే, నా జీవితం అక్కడి నుంచే మొదలైంది, నా ఎండింగ్ కూడా అక్కడే మొదలవ్వాలనేది నాది. మంచి థాట్ అది. ఎందుకనంటే అతి తక్కువ ధరలో అందరికీ మార్కెట్లోకి తర్వాత ఇంత ఎగ్జూరెన్స్ ఇచ్చి రావటం అనేది చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. మీరు చెప్పినట్టుగా 20 సంవత్సరాలు అని అంటున్నారు కదా, అందరికీ అందుబాటు ధరలోనే అని అంటున్నారు. అసలు ఏమైనా రఫ్గా చెప్పగలుగుతారా? చెప్తాను. యాక్చువల్గా అయితే మార్కెట్లో రేట్కి నా రేట్కి, వాళ్ళ సర్వీస్కి నా సర్వీస్కి, వాళ్ళ వారంటీస్కి నా వారంటీస్ కూడా తేడా చెప్తాను. ఇప్పుడు అమెజాన్ తర్వాత ఫ్లిప్కార్ట్లో కానీ కొనుక్కునేదానికి ఎవరు తండ్రి ఎవరు తాత కూడా తెలియదు దానికి. మనది ఒక బ్రాండ్ స్టార్ట్ అవుతుందండి. 1 to 4 acres మనం ఒక స్టాండర్డ్ సిస్టమ్ ఇస్తాం అనమాట. అది 10,000 లోపు ఇస్తాం. వాళ్ళు అడవి పందులకు వేసుకొని కోతులకు వేసుకొని సంథింగ్ వాళ్ళు ఏనుగులకు వేసుకున్నా పర్లేదు. అది అంటే అడవి పందులకు కోతులకు డిఫరెన్స్ ఏంటంటే అడవి పందులకు 2 lines ఇన్నఫ్, కోతులు అయితే 6 to 8 lines కూడా వేస్తారు, ఒక దగ్గర 12 lines కూడా వేస్తారనమాట. అలా వేసేదానికి ఏమవుతుందంటే సిస్టమ్ పెరగాల్సి వస్తుంది. అప్పుడు దానికి ఏం చేస్తామంటే జస్ట్ 1500 డిఫరెన్స్లో ఇచ్చాము ఒకటి. 10,000 తీసుకుంటే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. 11,500లో మనకి 6 acresకి సరిపోయే సిస్టమ్ ఇస్తాం అనమాట. అదే అడవి పందులకు వెళ్ళేసరికి 10 acres కూడా వస్తుంది అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకు కాల్ చేసినప్పుడు వాళ్ళకి ఒక వీడియో రూపంలో ఇస్తాము, వాళ్ళు చూసుకొని చేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన ఏది ఉందో అది చేసుకోవచ్చు.
సో వాళ్ళ అవన్నీ requirement కూడా మీరు ఫాలో అప్ follow చేస్తారు చేస్తాం. కంప్లీట్గా. తప్పనిసరి వాళ్ళు స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు మా వాళ్ళు వాళ్ళతోనే ఉంటారు, వాళ్ళ టీం వాళ్ళతోనే ఉంటుంది. సో ఇది మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా ఆన్లైన్లో చాలా రకాలు వస్తున్నాయి అని చెప్పి, మీది కూడా ఆన్లైన్ సౌకర్యం ఉందా, లేదంటే ఒకవేళ చేస్తే కనుక ఎలా ఇన్స్టాల్ చేస్తారు? యాక్చువల్గా ఏంటంటే మనము ఆన్లైన్ సర్వీస్ అనేది మేము అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ పెట్టలేదు. జస్ట్ డైరెక్ట్ మాకు వీడియోస్ చాలా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్స్లో కానీ చాలా వీడియోస్ ఉన్నాయి, వాటిని చూసి మాకు కాల్ చేస్తారు. అలా కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మాకు ఒక క్వశ్చన్ వేస్తారు, సార్ మీరు వచ్చి ఇన్స్టాల్ చేయొచ్చు కదా అని చెప్పేసి అడుగుతారు. మాకు తెలియదు కదా అంటారు. యాక్చువల్గా ఏంటంటే ఒక వీడియో ఉంటుంది మా దగ్గర, టాప్ టు బాటమ్ ఎలా బాక్స్ ఓపెన్ ఎలా చేయాలని చెప్పేసి, వైర్ ఎలా కట్టాలి, తర్వాత వైర్ని ఎలా లాగాలి, తర్వాత ఈ కలెక్షన్ ఎలా ఇవ్వాలని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది, అది ఇస్తాం. రెండోది మా ఎంప్లాయీస్ని పంపించాము, మా తరపు నుంచి ఎవరిని రెఫర్ కూడా చేయం ఇన్స్టాలేషన్కి. ఎందుకు చేయమంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ ఇన్స్టాల్ చేసేటప్పుడు వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోయినప్పుడు ఏమవుతుందంటే రేపు మార్నింగ్ ఏదైనా చిన్న చెట్ట అన్నా అది బ్యాటరీ వీక్ అయిపోయి తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చేసేసి ఇది అవుతుంది, డెడ్ అయిపోతుంది. ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ వీళ్ళు ఎవరైతే మేము పంపించిన కాంటాక్ట్ పర్సన్ ఉన్నారో వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాడు రెస్పాండ్ అవ్వడు, రిప్లై ఇవ్వడు. ఇవ్వడం వల్ల మా కంపెనీ పేరు బ్యాడ్ అవుతుంది. యాజ్ ఎ సేమ్ టైము అంత అవసరం కూడా లేదు. వీళ్ళు బోర్లు దింపుకొని అంత రైతులంటే నా దృష్టిలో ఏంటంటే ఒక సైంటిస్ట్ అండి. ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర నుంచే సొల్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇది పెద్ద ఇదేం కాదు. దీన్ని మేము ఒక వీడియో చూసి చేసుకోవాలంటే వాళ్ళు చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. అంత ఈజీగా కూడా మనం దాన్ని డిజైన్ చేసామన్నమాట. దీనివల్ల ఏంటంటే వాళ్ళే ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, దానివల్ల వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. తర్వాత ఏదన్నా చిన్న చెట్టు తర్వాత ఏదన్నా అన్నా కానీ వాళ్ళు వెళ్ళి చూసుకొని చేసుకుంటారు. సో మీరు ఇప్పుడు చెప్పారు కదా ఇది కంప్లీట్గా మనకి కరెంట్ మీద ఆధారపడి పనిచేసే ఒక ఫెన్సింగ్ రక్షణ కవచం కాదండి, కాదా? ఇది టోటల్గా డిఫరెంట్ కాన్సెప్ట్. సోలార్ ప్యానల్ నుంచి బ్యాటరీకి వస్తుంది, బ్యాటరీ నుంచి మన ఎనర్జైజర్ సిస్టమ్ వైర్లోకి వెళ్తుంది. ఎక్కడ రా పవర్ కానీ ఇవ్వడం అలా కూడా ఇవ్వద్దు కూడా. ఇప్పుడు చాలా మార్కెట్లోకి రా పవరు తర్వాత సోలార్ నుంచి ఛార్జింగ్ చేసి ఇస్తున్నారు. కానీ ఒకవేళ దానివల్ల ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, రా పవర్ డైరెక్ట్గా వెళ్ళిందంటే, నేను చెప్పా కదా ఇంతకుముందుకు పల్స్ డైరెక్షన్ అని చెప్పేసి, అది ఫెయిల్ అయిందంటే మనిషి ఎగిరిపోతాడు. అలాంటి వాటికి గవర్నమెంట్ కూడా అలాంటి సిస్టమ్ పర్మిషన్ లేదు. సో దీనికి ఏంటంటే డైరెక్ట్ అనేది కనెక్షన్ ఉండదండి. ఓన్లీ సోలార్ నుంచి బ్యాటరీకి వెళ్ళి బ్యాటరీ త్రూ అవుట్లో వెళ్తుంది అన్నమాట. అంటే ఒక జనరేటర్ నుండి ఎక్కడ కానీ రా పవర్ ఇవ్వకూడదు కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. ఓకే, అంటే మళ్ళీ దానికి రైతులు సపరేట్ స్థలం అవన్నీ కేటాయించుకొని ఏం అవసరం లేదండి. జస్ట్ సింపుల్ స్టాండ్ ఉంటుంది. అంటే అది కూడా వాళ్ళు కర్రలు కట్టుకొని బాక్స్ కట్టుకొని ఒక మంతెలాగా వేసుకొని చేసుకోవచ్చు. లేదు స్టాండ్ అంటే ఇప్పుడు మమ్మల్ని అడుగుతుంటారు స్టాండ్ ఇవ్వండి సార్ అని చెప్పేసి. స్టాండ్ నేను అమ్మాలంటే కొద్ది కాస్ట్ అవుతుంది. నేను ఇంత కొంత లాభం పెట్టుకొని అమ్మాలి. అది ట్రాన్స్పోర్ట్లో వేసరికి మిస్ అవుతుంది. అదంతా కాదండి, మీరు లోకల్లో ఎక్కడ వెళ్తారంటే అక్కడ చేయించుకోండి, అది ఒక 400-500 రూపాయలు అయిపోతుంది అని చెప్తాను. ఎందుకు వచ్చింది తలకెప్పుడు మళ్ళీ అవి కొన్ని డ్యామేజ్ తర్వాత అండి మిస్ అవుతుంది. ఐరన్ అయ్యేసరికి మిట్ అవుతుంది ట్రాన్స్పోర్ట్. రైట్, ఇప్పుడు మీరు అందించేటటువంటి సర్వీస్ ఏదైతే ఉందో అది రైతుల వరకు ఎలా చేరుతుంది? అదే చెప్తున్నాను కదండి. యాక్చువల్గా ఏంటంటే రైతులు కొంతమంది వచ్చి మన అడ్రస్ దగ్గరికి మన ఆఫీస్కి వచ్చేసి మన ఫ్యాక్టరీకి వచ్చేసి కొనుక్కొని వెళ్తారు. రెండోది ఏంటంటే ఆన్లైన్లో మనకి చెప్పినప్పుడు ఒక నెంబర్ చెప్తాం, మాకు సంబంధించిన గూగుల్ పే ఆర్ ఫోన్పే ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి, లేదంటే మా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తాము. వాళ్ళు అమౌంట్ వేసేసి మాకు వాట్సాప్ పెడితే వితిన్ 1 or 2 daysలో ఆర్టీసీ కార్గో ద్వారానే పంపిస్తాం. నో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్. ఆర్టీసీ కార్గో, ఇప్పుడు ఆర్టీసీ కార్గో అని చెప్పేసి ఆంధ్ర తెలంగాణ 2 ఉన్నాయి కదా, వాటికైతే మనకు ఆర్టీసీ కార్గో ద్వారానే వెళ్తుంది. ఇక వేరే రాష్ట్రాలకైతే ఇప్పుడు SRMT తర్వాత VRL అని ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి కదా, వాటి ద్వారా పంపిస్తాను. సో ఆ విధంగా పంపిస్తే చాలా సేఫ్గా వెళ్తుంది. అది వాళ్ళకి రీచ్ అయ్యాక ఏదైనా డ్యామేజ్ ప్రాబ్లం అయినా ఇట్స్ మై కంపెనీ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్గా. వాళ్ళకి 100% సేఫ్గా వెళ్ళాలి మెటీరియల్. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసుకున్నంత వరకు కూడా మేము టచ్లో ఉంటాం వాళ్ళతో. ఓకే. సో ఈ విధంగా అన్ని రకాల జాగ్రత్తలు, అలాగే తర్వాత మొత్తం రక్షణ, అలాగే మీరు అందించే సర్వీస్ వాళ్ళు కంప్లీట్గా వెళ్తుంది. మళ్ళీ సర్వీస్ ఏదైనా రిపేర్కి ఏదైనా వస్తే కూడా కంప్లీట్గా మీరే చూసుకుంటారు. ఓకే, ఫిజికల్ డ్యామేజ్ తప్పించి ఎనీ మ్యానుఫ్యాక్చర్డ్ డిఫెక్ట్స్ వీఆర్ సపోర్టింగ్. ఓకే, అంటే ఫిజికల్ అంటే ఏంటి? ఏమన్నా రాళ్ళేసి పగలు కొడితే అది మీకు సంబంధం లేని విషయం. ఓకే.
సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎంతవరకు మీ సిస్టంలో లోపం ఏదైనా ఉందా అన్నది సరిచేసే చేస్తాం, ప్రయత్నం మీరు చేస్తాం. చేస్తారు. ఓకే, రైట్. ఇంకా దీంట్లో ఈ సోలార్ సిస్టంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా పాపులర్ అవుతుంది. ఎందుకనంటే ఎక్కడ పడితే అక్కడ ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెంచేస్తూ ఉన్నారు. అవునండి. చాలామంది ఏంటంటే ప్రకృతి మీద ఆధారపడి ఇలాంటిది ఏదో ఒకటి న్యాచురల్గా తయారు చేసుకుందామని అనుకుంటున్నారు. పొల్యూషన్ పరంగా కూడా ఇది చాలా మంచిది. అవునండి. అవునా, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కింద కూడా ఇది ఉంటుంది. ఈ సోలార్ సిస్టమ్ ఈ ఫెన్సింగ్ సైడే కాకుండా ఇంకే రకాల సర్వీసులు మాకు ఆల్ ప్రొడక్ట్స్ చేస్తామండి మేము. సోలార్ పవర్ ప్లాంట్స్ చేస్తాం. తర్వాత మీరు అన్నట్టుగా ఇప్పుడు కొన్ని విలేజెస్లో కరెంట్ ఉండదు. కొంతమంది ఫామ్ హౌస్లో పెట్టుకుంటారు. అవునవును. వాళ్ళకి అక్కడ కరెంట్ ఉండదు. మీటర్స్ తీసుకోవాలని కొద్దిగా కాస్ట్ అవుతుంది. అక్కడ టైంలో మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. సోలార్ పవర్ లైట్స్, ఫ్యాన్స్ అన్నీ వేసుకోవచ్చు. సోలార్ మీద నడిచే టోటల్ సోలార్ మీద నడిచే ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొన్ని దగ్గర బోర్స్ పంప్ సెట్స్ ఉంటాయి. సోలార్ పంప్ సెట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అవి కెనాల్స్ నుంచి లాక్కోవడం కానీ, బోర్వెల్స్ లాక్కోవడం కానీ మనకి పంప్ సెట్స్ అవైలబుల్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకి సోలార్ స్ట్రీట్ లైట్స్ కూడా ఇప్పుడు ఫార్మ్స్లలో, విలేజ్లలో సైడ్లో కరెంట్ లేని దగ్గర మనం సోలార్ స్ట్రీట్ లైట్ కూడా వాడుకోవచ్చు అండి. అవి కూడా ఉన్నాయండి. సోలార్ వాటర్ హీటర్స్కి అవి కూడా చేస్తాం. ఆల్ సోలార్ సొల్యూషన్స్ మా దగ్గర ఉంది. ఓకే. డీబీ సోలార్ ఇండస్ట్రీస్ అంటే నాట్ ఫర్ సోలార్ ఫెన్సింగ్, ఆల్ సొల్యూషన్స్ అండి. సోలార్కి కేర్ ఆఫ్ అడ్రస్ డీబీ సోలార్ ఇండస్ట్రీస్. డీసీబీ సోలార్ అంటే డీసీబీ సోలార్ అంటే ఇంకా సోలార్కి పెట్టింది పేరు అనే చెప్పుకోవాలి. డీబీ సోలార్ ఇండస్ట్రీస్. డీబీ సోలార్ ఇండస్ట్రీస్. ఓకే, ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారా మీ ఇండస్ట్రీ గురించి? మా ఇండస్ట్రీస్ ఏంటంటే మేము రైతులకి సేవలు అందించడానికే మా డీబీ సోలార్ ఇండస్ట్రీస్ ఎప్పటికైనా మీ ముందుకు వస్తుంది. మీకు రైతులు ఈ ఫ్యూచర్లో కూడా మనకు రైతులకు సంబంధించిన ప్రోడక్ట్స్లో కూడా మనము ఇంకా రాబోతున్నాం. డీబీ సోలార్ ఇండస్ట్రీస్ ఇప్పుడు సోలార్ ఫెన్సింగ్ అండ్ సోలార్ స్ట్రీట్ లైట్, సోలార్ కెమెరాస్ ఉండింది. కెమెరాస్ ఇప్పుడు కొద్దిగా ఆఫ్ చేశాము. తర్వాత సోలార్ పంప్ సెట్స్ ఇప్పుడు న్యూ రిలీజింగ్ అయినాయి అనమాట. అదే కాకుండా నెక్స్ట్ ఎక్విప్మెంట్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయండి డీబీ సోలార్ ఇండస్ట్రీ. ఒకవేళ రైతులే కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా డీబీ సోలారే పెట్టించుకోవాలి అని అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు మీదే పెట్టుకోవాలి? అయితే సేమ్ చెప్పాను కదా, సర్వీస్ మార్కెట్లో పనిచేసే వాళ్ళు 100 మంది ఉన్నారు. తర్వాత పని చేసి వెళ్ళిన తర్వాత పాడైపోతే వచ్చేవాళ్ళు డీబీ సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళు. సర్వీస్ పరంగా చూసుకుంటే ఇది చాలా మా ఫ్యామిలీ సోలార్ ఫ్యామిలీ అండి. మా ఫ్యామిలీ అంతా సోలార్ ఫ్యామిలీ. కాబట్టి మాకు తప్పనిసరిగా సోలార్ మీద అంత అవగాహన ఉంది. నిద్రలో లేపి అడిగినా ఏ ప్రాబ్లం చెప్తాం మేము. అంత ఐడియా ఉంది, నాలెడ్జ్ ఉంది. కాబట్టి దాని ఇబ్బంది ఏం లేదండి. అందులో మా దగ్గర ఇంకోటి అంటే మీరు అన్నారు కదా సర్వీస్ అని ఎన్నిసార్లు మాట్లాడారు కదా. సర్వీస్ అనేది మేము ఒక 1000 సిస్టమ్స్ పంపితే 2-3 వస్తాయండి. ఎందుకంటే మా గైడెన్స్ అలా ఉంటుంది. ఓకే. కస్టమర్స్ చెప్పే గైడెన్స్ అలర్ట్ అలా ఉంటుంది అనమాట. మనం 1కి 10 సార్లు ఆ వీడియో చూసుకోమని చెప్తాం. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాతనే మాకు కాల్ చేయండి అని చెప్తాం. ఆ వీడియోలో వాళ్ళకి సొల్యూషన్ జరుగుతుంది. అది అర్థం కాకపోతే మమ్మల్ని మాకు కాల్ చేస్తారు. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు దీనికి సంబంధించి డీబీ సోలార్ ఫ్యామిలీ అని అన్నారు కదా, అసలు డీబీ అంటే ఏంటి, సోలార్ ఫ్యామిలీ ఎలా అయింది మీది? మా ఫ్యామిలీ అంటే మా మా బ్రదర్స్ కానీ మేము కానీ ఇంకా మా ఫ్యామిలీ మా పిల్లలు కానీ అందరు కూడా సోలార్లోనే మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి. 2-3 కంపెనీస్ ఉన్నాయి అనమాట. అందులో నాదొక కంపెనీ అన్నమాట. ఓకే. ఈ డీబీ సోలార్కి సంబంధించి ఫెన్సింగ్ అంతా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు? మొత్తం ఓవరాల్ ప్రొడక్ట్స్ మనమే చేస్తాం. మీరే చేస్తారు. ఓకే, రైట్. ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా ప్రేక్షకులకి? మంచి ప్రోడక్ట్ కొనండి, నమ్మకమైన ప్రోడక్ట్ కొనండి. నమ్మించి మోసం చేసేటోళ్ళు చాలామంది వస్తారు మార్కెట్లోకి. ఇవాళ వచ్చి రేపు పోయే వాళ్ళు. మనం సోలార్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి డీబీ సోలార్ ఇండస్ట్రీస్ అనేది ఒక మార్గదర్శకంగా ముందుకెళ్తుంది. కాబట్టి దాన్ని చూతా తప్పకుండా మీరు మార్కెట్లో చాలా రోజుల నుంచి చూస్తున్నారు కాబట్టి మీ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయము, మమ్మల్ని మీరు ఫాలో అవ్వండి అని చెప్తాం. అయితే ఇప్పుడు ఈ డీబీ సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో అది ఓన్లీ రైతులకి, పంట పొలాలకి, లేదంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇంటి చుట్టూరు ఏదో ప్రహరీ వేసుకున్నట్టు అలా కాకుండా ఇంకా దేనికైనా ఈ సర్వీసెస్ ఉంటాయా? అవునండి, పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే సోలార్ ఫెన్సింగ్ ముఖ్యంగా మనకు ఫ్యాక్టరీస్కి కానీ, తర్వాత మన వచ్చేసేసి ఫంక్షన్ హాల్స్కి, తర్వాత ఇండ్లకి, హాస్టల్స్కి, తర్వాత హాస్టల్స్ మెయిన్ ఇప్పుడు లేడీస్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ ఉంటాయి, వాటి కూడా పెట్టించుకుంటుంటారు. వాళ్ళకి కొంతమంది పొలిటీషియన్స్ ఇళ్ళకి కూడా అది మ్యాండేటరీ అండి. ఫస్ట్ డిజైన్ అయిందంటే ఇల్లు డిజైన్ అంటే దాంతోపాటు ఫెన్సింగ్ చేయాల్సింది. చాలా మందికి పెట్టాము కూడా.
ఓకే. అది ఎలా పెడతారు అంటే అది వచ్చేసి కాస్ట్ పెరిగిపోతుందండి యాక్చువల్గా. దాంట్లో ఏంటంటే టాప్ టు బాటమ్ అంతా మనదే వర్క్ ఉంటుంది. విత్ పోల్స్ నుంచి మొదలు పెడితే పోల్స్, దానికి సంబంధించిన వైర్ కూడా హెచ్టీ వైర్ వాడతాం అనమాట. మనం హై టెంపర్ వైర్ వాడతాము. అది ఎవరు కట్ చేయలేరు అనమాట ఆ వైర్ని, అంత హార్డ్గా ఉంటుంది అనమాట. అది ఒక చెడ్డి గ్యాంగ్ తప్పించి వేరే ఇది ఏకండి. అవునవును, అదేలే బాగా దొంగతనాలకి పాల్పడ్డ సో కాల్డ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదండి. గేటెడ్ కమ్యూనిటీస్కి, ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్కి తప్పనిసరిగా ఇప్పుడు దొంగతనాలు కాకుండా చేయడానికి సోలార్ ఫెన్సింగ్ని వాడుతున్నారు. వాటిని కూడా మనం చేస్తున్నాం అండి. ఓకే, అంటే దొంగతనాలు కాకుండా ప్రొటెక్షన్గా ఉండడానికి. అంటే ఇది ఎప్పుడు చూసినా స్విచ్ ఆన్ చేస్తే పని చేస్తుంది అంతేనా? సిస్టమ్ ఆఫ్ చేస్తే మళ్ళీ పని చేయదు. రైట్. అయితే దీనివల్ల ఎవరికి ప్రమాదం అయితే లేదండి. 200% ప్రమాదం లేదు. అయితే మనిషికి వచ్చేసరికి చాలా భయం ఎక్కువ. ఆ వైర్ పల్స్ 9000 volts పక్క పాస్ అవుతుందండి మనిషికి. ఆ పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా భయపడి దానికి దూరంగా జరగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇంత మెగావాట్స్ కరెంటు మనకి కిలోవాట్స్ అండి, మెగావాట్స్ కాదు. కిలోవాట్స్. ఇన్ని కిలోవాట్స్ మనకి అవుతుంది కదా, పాస్ అవుతుంది కదా కరెంటు. మరి అప్పుడు కరెంటు బిల్ కూడా ఎక్కువ రావచ్చేమో. కరెంటు బిల్కి దానికి సంబంధం లేదండి. సోలార్ మీద నడుస్తుంది. సోలార్ ప్లేట్ జస్ట్ చిన్న 50 watt సోలార్ ప్యానెల్, 30 watt సోలార్ ప్యానెల్ మీద నుంచి మనం ఏం చేస్తాం, చిన్న బ్యాటరీస్ 14 బ్యాటరీ మీద బేస్ బ్యాటరీలు, చిన్న బ్యాటరీస్ కూడా పెద్ద ఏముండండి. 7 వేయచ్చు, 14 వేయచ్చు, తర్వాత 26 వేయచ్చు, 65 వేయచ్చు. బ్యాటరీస్ మీద నుంచి దాన్ని డీసీ కరెంట్ని డీసీ త్రూ అవుట్లోనే పంపిస్తాము. దాన్ని పల్స్ చేస్తాం అనమాట. దాంట్లో హయ్యర్ ఎఫిషియన్సీ జనరేట్ చేస్తుంది అనమాట ఒక ట్రాన్స్ఫార్మర్, డీసీ ట్రాన్స్ఫార్మర్. దానివల్ల ఏమవుతుందంటే మనకి పవర్ అవుట్పుట్ ఎక్కువ వస్తుంది అనమాట. దాన్ని ఏం చేస్తాం అంటే ఈజ్ ద సేమ్ టైం 2 seconds 3 pulse కింద కన్వర్ట్ చేస్తాం అనమాట. ఆ పల్స్ వచ్చిపోయేటప్పుడు ఏమవుతుందంటే పవర్ ఇట్లా వచ్చి ఇలా వెళ్తుంది అనమాట, వచ్చి వెళ్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఒక 1 inch వైర్కి 1 inch గ్యాప్లో కూడా కొడుతుంది. అది బయట ఏదో బంతి కొట్టినట్టు గోడ కొట్టినట్టు కొడుతుంది. ఇప్పుడు మీరు పాన్ ఇండియా వైడ్ మొత్తం మన డీబీ సోలార్కి సంబంధించినవి ఇవన్నీ కూడా పంపిస్తున్నాను అని చెప్పంటున్నారు కదా. ఇది పాన్ ఇండియా వైడ్ బిజినెస్ చేస్తున్నారు అని అంటే ఇది అసలు ఎక్కడ మెయిన్ హెడ్ బ్రాంచ్ ఎక్కడ? అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తే మేబీ ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది, మిమ్మల్ని కూడా కాంటాక్ట్ అవుతారు. ప్రేక్షకుల గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పండి. డీబీ సోలార్ ఇండస్ట్రీస్ వచ్చేసి మనకి బాచిపల్లి హైదరాబాద్లో ఉందండి. బాచిపల్లి హైదరాబాద్. ఇది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే డీబీ సోలార్ ఇండస్ట్రీస్ సోలార్ ఫెన్సింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదైనా కూడా డైరెక్ట్ కంపెనీ నుంచి రైతుకే వెళ్తుందండి. నో మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ ఎవరు ఉండరు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి క్వాలిటీగా అందించాలి, అట్ ద సేమ్ టైం సర్వీస్ ఇవ్వాలి. అదేవిధంగా ప్రైస్ కూడా తక్కువ ఇవ్వాలి. ఇప్పుడు డీలర్కి ఇచ్చాను అనుకోండి, వాళ్ళు మళ్ళీ దాని మీద ఒక ప్రైస్ పెట్టుకొని అమ్ముతారు. దానివల్ల ఏమవుతుంది, రైతు నష్టపోతాడు. రెండోది, రైతు దగ్గరికి వెళ్ళినా ఏదైనా సర్వీస్ ప్రాబ్లం వస్తే అతను పట్టించుకోలేదు అనుకోండి, మా కంపెనీ రెప్యుటేషన్ పోతుంది. దాని ముఖ్య ఉద్దేశంలో పెట్టుకొని దాన్ని ఎక్కడికైనా సరే కానీ మనం అందించేది డైరెక్ట్ రైతుకి వెళ్తుంది. రైతు దగ్గర నుంచి ఏదైనా ఇష్యూ అయినా వితిన్ 2 daysలో దాన్ని సాల్వ్ చేస్తాం. ఎలా అంటే వాళ్ళు కాంటాక్ట్ చేసిన దాని ప్రకారం అక్కడ సిస్టంలో ఏ ప్రాబ్లం వచ్చిందో దాన్ని చూసిన తర్వాత మాకు అర్థమవుతుంది. దానికి సంబంధించిన పార్ట్ పంపిస్తాం. వాళ్ళు అక్కడ లోకల్ ఎలక్ట్రీషియన్తో వేయించుకోవచ్చు. లేదంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఆ సిస్టమ్ బాక్స్ మాకు రివర్స్ పంపిస్తే వితిన్ 1 dayలో మళ్ళీ దాన్ని టెస్ట్ చేసేసి వేరే పార్ట్ అమర్చించి మళ్ళీ పంపిస్తాం. ఓకే, రైట్. నేను మరొకసారి చెప్తున్నాను, ఈ డీబీ సోలార్ సిస్టమ్కి సంబంధించి ఎవరైనా ప్రేక్షకులు చూసిన వాళ్ళు కావాలి అని అనుకుంటే మీకు కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. అలాగే బాచుపల్లి హైదరాబాద్లో ఈ మెయిన్ హెడ్ ఆఫీస్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా అక్కడికైనా వెళ్ళి తీసుకోవచ్చు, లేదా కాల్ చేయడం వల్ల వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు. నేను నెంబర్స్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, చూడండి. 9603031229. ఇంకొక ఫోన్ నెంబర్ 7999724639. ఇది ఇప్పటి వరకు మనం డీబీ సోలార్ సిస్టమ్కి సంబంధించిన అప్డేట్స్ దుర్గాప్రసాద్ గారు ఇచ్చారు. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. డీబీ సోలార్ సిస్టమ్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్న విషయం నాకే ఫస్ట్ టైం తెలిసింది. సో ఎనీహౌ మీకు సంబంధించిన ఇన్ని విషయాలు మాకు తెలియజేసినందుకు, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇంకా మీరు చేపట్టి రైతులకి అలాగే ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉండాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ మేడం. ఎస్, రైట్. చూసారు కదండి డీబీ సోలార్ ఇండస్ట్రీకి సంబంధించిన అప్డేట్స్. మీరు ఎవరికైనా కావాలంటే నెంబర్స్ కింద స్క్రోల్ అవుతున్నాయి, దానికి కాల్ చేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్, ప్రైమ్ 9.